ఏం చెప్పమంటారండి? రాజావారు కూతురేంటి ఇలా చేయటం ఏంటి? మేం కూడా అర్థం కాక తలబట్టు కూర్చున్నాం. మీకు అర్థమైనా కాకపోయినా తప్పు అయితే జరిగింది, అది స్పష్టంగా తెలుస్తుంది. ఆ అమ్మాయి మరొకరితో లేచిపోవడం ఊరంతా కళ్ళారా చూశారు. ఇదే విషయం చెప్పుకుంటూ అందరూ చెవులు కొరుకుంటున్నారు. మాకెంత తలవంపులు! వీడి అమాయకత్వం చూసి ఆడుకున్నారు. ఆ కుటుంబం ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. వాళ్ల మీద అభిమానంతో వీడు కొంప గోడు పొలం పుట్ర వదిలేసి వాళ్ల వెనకాల వెళ్ళి కట్టు బానిసలా వాళ్లతో పడున్నాడు. అది అవకాశంగా తీసుకుని వాళ్ళేం చేశారు? ఆ పిల్ల ఎవరినో ప్రేమిస్తే వాడు పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే పరువు పోతుందని వీడితో తాళి కట్టించారు. ఆ పిల్లేమో పరువుని తాళిని గాలికి వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నష్టం ఎవరికి? వాళ్ళకా వీడికా? ఖచ్చితంగా నాయుడు బావకే నష్టం. అయితే ఇప్పుడేమంటారు బాబాయ్? కొంపదీసి మా వాళ్లను పంచాయతీకి ఈడుస్తారా ఏంటి? అవును, అదే పని చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? రాజావారి కుటుంబాన్ని పంచాయతీకి పిలవడం ఏంటండి? ఏ, ఆ అమ్మాయి ఆ కుటుంబంలో భాగం కాదా? ఆ పిల్లతో మా వాడికి పెళ్లి చేయడమే పెద్ద తప్పు. వాళ్ళ పరువు పోకూడదని ఆ రోజు మా వాడితో తాళి కట్టించారు. ఈరోజు వీడి పరువు పోతుంటే న్యాయం చేయరా? అది కాదండి, ఎంతైనా రాజావారి కుటుంబం కదా. అయితే ఊరందరికీ తీర్పు చెప్పేవాడు వాడు తప్పు చేయొచ్చా? మీరు చెప్పింది న్యాయంగానే ఉంది బాబాయ్, కానీ మా కుటుంబంపై ఊరందరికీ గౌరవం కూడా ఉంది. అలాగని ఇప్పుడు వదిలేస్తే ఈ పంచాయతీపై ఊరి జనాలకి నమ్మకం పోతుంది. భలే సమస్య వచ్చి పడిందే. ఇలాంటి సమస్య ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చింది కదా, వాళ్ళని పంచాయతీకి పిలిపించి ఏ తీర్పిస్తారో ఇవ్వండి. బాబాయ్ ఎందుకు బాబాయ్ ఈ గొడవ అంతా? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నీకు తెలీదు. నువ్వు ఆగు, ఇది నా సమస్య. నీ సమస్య ఏంట్రా? నీ తండ్రి చనిపోతే నీకు పెద్ద దిక్కుగా ఉన్నది నేనే కదా. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాణ్ణిరా. ఆ రోజు నిన్ను చూడ్డానికి ఇంటికొస్తే ఎంత అవమానించింది. నీకోసం ఆగాను ఆ రోజు, ఈ రోజు మాత్రం ఆగలేను. అయినా దేవుళ్లాంటి నీకెలా అన్యాయం చేయాలనిపించిందిరా ఆ పిల్లకి? అదే నేను బాధపడుతున్నాను బాబాయ్. నాయుడు బావ పసిపిల్లాడ్లాంటోడు, తనకిలా జరిగుండకూడదు. మన స్నేహ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుకు శిక్ష పడాల్సిందే. ఆ కుటుంబాన్ని పంచాయతీకి పిలవాల్సిందే. సుబ్బయ్య, అయ్యా, రామయ్య, అయ్యా కబురు పెట్టండి. అట్టే అయ్యా. ఏం మాట్లాడమంటారండి? ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా రాజావారి ఇంటి వైపే చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇల్లే సమస్యలో ఉంది. న్యాయమూర్తి స్థానంలో ఉండవలసిన వారే దోషిలా నిలబడాల్సి రావడం బాధాకరం. మీ బాధ బాగానే ఉందండి. వెనకటికి ఒక కప్పు ఉండేదంట, దానికి ఏ కష్టం వచ్చినా రామా అనుకునేదట. ఓ రోజు ఆ రాముడే దాన్ని తొక్కేశాడట. ఇంకేమంటుంది? ఆ కప్పలాగే మావాణ్ణి కూడా వెర్రి వెంగలప్పను చేసి తొక్కేశారు. ఏం చెప్తారో చెప్పండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మమ్మల్ని పంచాయతీకి పిలిపించేంత గొప్పోళ్ళు అయిపోయారా మీరు? మొనగాళ్ళు మగాళ్ళు కాదండయ్యా, ఊరికో కట్టుబాటు ఉంటుంది కదా, అది అందరూ పాటించడం ఆనవాయితీ. అయితే ఊరికి పెద్ద దిక్కైన కుటుంబాన్ని ఇలా నడివీధిలో నిలబెట్టేస్తారా? ఇదేనా రాజావారికి మీరిచ్చే గౌరవం? ఇదేనా ఆ ఇంటికి మీరు చూపించవలసిన కృతజ్ఞత? శేఖర్, నువ్వు ఆగు. వాళ్ళేం చెబుతారు చెప్పనివ్వు. మమ్మల్ని క్షమించండి అమ్మా. తప్పు ఎవరు చేసినా ధర్మపీఠం ముందు తల వంచాల్సిందే అన్న రాజావారి మాట కోసం మిమ్మల్ని పిలిపించాం. మీ చిన్నమ్మాయి తప్పు చేసింది, దానికి ఊరంతా సాక్ష్యంగా ఉన్నారు. అలా మెత్తగా అడుగుతారేంటండి? ఆ అమ్మాయి చేసింది మామూలు తప్ప? మా వాణ్ణి పెళ్లి చేసుకుని మరొకటితో లేచిపోవడం ఏంటి? అది ఈ ఊరికే అవమానం. ఈ ఊరి పిల్ల ఇలా చేసిందని తెలిస్తే మిగతా ఆడపిల్లలకు సంబంధాలు వస్తాయా? పెళ్లిళ్ళు అవుతాయా? ఆ రోజు మా వాడి ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా, ఆ అమ్మాయిని మాట కూడా అడగకుండా పరువు పోతుందని మా వాడితో తాళి కట్టించారు. ఇప్పుడు ఆ అమ్మాయి కట్టిన తాళికి ఏమాత్రం విలువివ్వకుండా తన సుఖం తాను చూసుకుంది.
మధ్యలో పరువు పోయింది ఎవరికి? నష్టపోయింది ఎవరు? వీడి నోట్లో నాలుక లేదు, అవిటోడు అమాయకుడనేగా వీడి జీవితాన్ని నాశనం చేశారు. పెద్ద కుటుంబం పరువు గలీళ్ళని గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా, పిల్లల్ని సరిగ్గా పెంచాలి. పెడబుద్ధులు రాకుండా నడకతో పాటు నడత కూడా మంచిగా నేర్పాలి. నా కూతురే ఇలా చేసుంటే దాన్ని చంపడమో నేను చావడమో చేసుండేవాణ్ణి. ఇలా సిగ్గు చచ్చి మాత్రం బతికుండేవాణ్ణి కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అయితే దాన్ని చంపాలి లేదా మేము చావాలి. అది ఎక్కడుంది వెతికి తీసుకొస్తాను, కత్తి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరికేయి. మీ అమ్మాయిని మేమెందుకు నరుగుతామండి? ఆమెను శిక్షించడానికి పంచాయతీ ఉంది, పెద్దలున్నారు. ఆ అమ్మాయి వల్ల ఆ పెళ్లి వల్ల నష్టపోయిన మా వాడికి ఏం న్యాయం చేస్తారో చేయండి. తప్పు చేసిన ఆ పిల్లని ఏ రకంగా శిక్షిస్తారో శిక్షించండి. స్నేహ ఏ తప్పు చేయలేదు. స్నేహ ఏ తప్పు చేయలేదు. స్నేహ మల్లెపువ్వు కంటే స్వచ్ఛమైంది, అగ్ని కంటే పవిత్రమైంది. నిన్ను కట్టుకుని మరొకరితో వెళ్ళిపోయింది మంచిదెలా అవుతుందిరా? తను చేసిన తప్పు కదా? స్నేహ తనకు తానుగా వెళ్ళిపోలేదు. స్నేహాన్ని నేను దగ్గరుండి పంపించాను. ఏంటి నాయుడు బావా నువ్వనేది? ఆ అమ్మాయిని నువ్వే పంపించావా? అవునండి, నేనే దగ్గరుండి పంపించాను. ఎందుకు నాయుడు బావా? ఎందుకంటే స్నేహ గోకులు ప్రేమించుకున్నారు కాబట్టి, స్నేహకి నాకు బలవంతంగా మీరు పెళ్లి చేశారు కాబట్టి, స్నేహ నాతో కాకుండా ఆ గోకులతోనే బతకాలనుకుంటుంది కాబట్టి. ఆ? లేదు లేదు నాయుడు బావా, నువ్వు పొరపాటు పడ్డావు. స్నేహాన్ని అపార్థం చేసుకున్నావు. లేదత్తయ్య, అర్థం చేసుకున్నాను కాబట్టి స్నేహాన్ని గోకులతో పంపించాను. అంతకు మించిన నేను అడగొద్దు, దయచేసి నన్ను అడగొద్దు అత్తయ్య. ఏం అడకపోవడం ఏంట్రా? దాన్ని ఎలా పంపిస్తావు? ఏ హక్కుతో, ఏ అధికారంతో పంపిస్తావు? అసలు దాన్ని ఎలా పంపించడానికి నువ్వెవరు? ఏ హక్కు లేదు శేఖర్ నాకు. స్నేహ మెల్లో తాళి కట్టిన భర్తను నేను. తన మీద ఏదైనా అధికారం ఉంది అంటే అది నాకు మాత్రమే ఉంది. మీకు పెళ్లితో అధికారాలన్నీ ఆగిపోయాయి అంతే. కట్టుకున్న భార్య మీద ఉండాల్సింది బాధ్యత గాని అధికారం కాదు. ఇది మహాభారతం కాదు, ధర్మరాజుల జోదంలో భార్యని తాకట్టు పెట్టడానికి. నువ్వు హరిశ్చంద్రుడివి కాదు, భార్యని అమ్మేయడానికి. బావుందయ్యా. తప్పు ఆ అమ్మాయి చేస్తే వీడిని శిక్షించడమా? ఆ పిల్ల వీడిని ఎన్ని కష్టాలు పెట్టుంటే వీడు ఈ నిర్ణయానికి వస్తాడు? మనసులో ఎంత బాధపడుంటే కట్టుకున్న పెళ్ళాన్ని పరాయివాడికి వదిలేస్తాడు? బాబాయ్, దయచేసి నువ్వేం మాట్లాడకు. చెప్పాను కదా, స్నేహ ఏ తప్పు చేయలేదు. ఏదైనా తప్పు ఉంది అంటే అది నాది. ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకెయ్యాలి. స్నేహ నన్ను ఏ కష్టాలు పెట్టలేదు, ఏ బాధలు పెట్టలేదు. స్నేహ చాలా మంచిది. ఇంకేం మాట్లాడక ఎక్కువ. అది నీ మంచితనంరా, నీ అమాయకత్వం. నువ్వు దేవుడివిరా, పసిపిల్లాడివి. నీలాంటి వాడికి అన్యాయం చేయాలని ఆ పిల్లకి ఎలా అనిపించిందిరా? ఇంత పెద్ద తప్పు ఎలా చేసిందో, ఎంత పెద్ద శిక్ష వేయాలి తనకి? తప్పు నాదే అంటున్నాను కదా బాబాయ్. ఏదైనా శిక్ష ఉంటే నాకేయండి, పెద్దలో నాకేయండి శిక్ష. ఎవరో తప్పు చేస్తే నీకు శిక్ష ఏంట్రా? ఇప్పుడు పడ్డ శిక్ష చాలదా? నీకు పెళ్లి చేసి వాళ్ళమ్మ తప్పు చేసింది, వేరొకటితో వెళ్ళిపోయి ఆ అమ్మాయి తప్పు చేసింది. దీనికి నువ్వేం చేసావురా? నీకెందుకురా శిక్ష? అవును, నేనే తప్పు చేశాను, నన్ను శిక్షించండి. మీరు తప్పు చేయటం ఏంటమ్మా? అవును, నాదే తప్పు.